హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వంటిల్లు. ఈరోజు ఎంతో రుచిగా మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాం. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక 5-6 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకుందాం. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీని వేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా మొత్తం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. మళ్ళీ ఈ కర్రీ పరోటా చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకొని కలుపుకుందాం. ఈ మష్రూమ్ ఆరోగ్యానికి చాలా మంచిది. మన బ్రెయిన్ని హెల్తీగా ఉంచుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. ఈ మష్రూమ్ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.